వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం సి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ పార్ట్ 1 వీడియోలో అల్గారిథం ఫ్లో చార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలో కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ కంప్యూటర్ వీ మస్ట్ యూజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. మనం ఒక కోడ్ రాయాలంటే, ప్రోగ్రామ్ రాయాలంటే కంప్యూటర్ కోసం మనకు ఖచ్చితంగా కంప్యూటర్ లాంగ్వేజ్ అని తెలిసి ఉండాలి. కంప్యూటర్ లాంగ్వేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 parts, 3 main sections: మిషన్ లాంగ్వేజ్, అసెంబుల్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఈ 3 లాంగ్వేజెస్ మనం యూజ్ చేసుకొని కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాం. ఫస్ట్ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏ కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ code written in zeros and ones, known as binary form. కంప్యూటర్ అనేది జీరోస్ ఆర్ వన్స్నే అర్థం చేసుకోగలదు. అవి బైనరీ ఫామ్లో ఉంటాయి, అంటే జీరోస్ ఆర్ వన్స్. ఆ ఫామ్నే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదు. దీన్ని మిషన్ లాంగ్వేజ్ అంటారు. ద ఇన్స్ట్రక్షన్ ఇన్ మిషన్ లాంగ్వేజ్ మస్ట్ బీ ఇన్ స్ట్రీమ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ సర్క్యూట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ మేడ్ ఆఫ్ స్విచెస్, ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. కంప్యూటర్లో ఉండే స్విచెస్, ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ జీరోస్ వన్స్ అంటే మిషన్ లాంగ్వేజ్ని వర్క్ చేస్తాయి. అవి జీరోస్ వన్స్ని అండర్స్టాండ్ చేసుకోగలవు. కాబట్టి కంప్యూటర్ కూడా జీరోస్ వన్స్ని అండర్స్టాండ్ చేసుకోగలవు. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలా పనిచేస్తాయి అంటే, 0 ఇస్తే ఆఫ్ స్టేట్లో ఉన్నట్టు, 1 ఇస్తే ఆన్ స్టేట్లో ఉన్నట్టు. ఇక్కడ చెప్తున్నారు, డివైజెస్ దట్ క్యాన్ బి ఇన్ వన్ ఆఫ్ ద 2 states ఆఫ్ ఆర్ ఆన్. అంటే ఏదో ఒక స్టేట్లో ఉండిద్ది, ఆఫ్ కానీ ఆన్ కానీ. ద ఆఫ్ స్టేట్ రిప్రజెంటెడ్ బై 0. ఆఫ్ స్టేట్ అనేది 0తో రిప్రజెంట్ అయ్యి ఉండిద్ది. ద ఆన్ స్టేట్ రిప్రజెంటెడ్ బై 1. ఆన్ స్టేట్ అనేది 1తో రిప్రజెంట్ అయ్యి ఉండిద్ది. అంటే 0 అంటే ఆఫ్ అయినట్టు, 1 అంటే ఆన్ అయినట్టు. నెక్స్ట్ మనం సెకండ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో సెకండ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇది అసెంబుల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అసెంబుల్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ ప్రోగ్రామ్ ఇన్ మిషన్ కోడ్. అసెంబుల్ లాంగ్వేజ్ అంటే అది మిషన్కి అర్థమవుతుంది, అంటే హ్యూమన్స్కి కూడా లైట్గా అర్థమవుతుంది. టు ఓవర్కమ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ మిషన్ కోడ్. మిషన్ కోడ్ అంటే జీరోస్ వన్స్. ఆ జీరోస్ వన్స్లో మనం కంప్యూటర్స్ అంటే మిషన్స్, వాటికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలంటే అది కష్టం అవుతుందని చెప్పి అసెంబ్లీ లాంగ్వేజ్ని ఫస్ట్ డెవలప్ చేశారు, డిఫికల్టీగా ఉండకూడదని. రైట్ ప్రోగ్రామ్స్, అప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా రాసేవాళ్ళు, మిషన్ లాంగ్వేజ్లో రాసేవాళ్ళు, జీరోస్ వన్స్ యూజ్ చేసుకొని. దాన్ని ఓవర్కమ్ చేయడానికి అసెంబుల్ లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ చేశారు. అసెంబుల్ లాంగ్వేజ్ ఆర్ ఇంట్రడ్యూస్ అసెంబుల్ లాంగ్వేజ్ అనేది మినిమోనిక్స్ అబ్జర్వేషన్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ లాంగ్వేజ్. మినిమోనిక్స్ అబ్జర్వేషన్ని ఇది యూజ్ చేసుకునేది. అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, యాడ్ అంటే ఎడిషన్, యాడ్ 4 or 5. ఇది అనేది మనం అసెంబుల్ లాంగ్వేజ్ కింద అనుకోవచ్చు. ఇది మనం కంప్యూటర్స్ అంటే మిషన్స్కి మనం చెప్తున్నాం 4ని 5 యాడ్ చేయమని, అప్పుడు అది యాడ్ చేస్తుంది. ఇది హాఫ్ అనేది అంటే హ్యూమన్స్కి అర్థమవుతుంది, మిషన్స్కి కూడా అర్థమవుతుంది, అందుకని ఇది అసెంబుల్ లాంగ్వేజ్ అయ్యింది. అండ్ అసెంబులర్ నీడ్ టు ట్రాన్స్లేట్ ద అసెంబ్లీ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. అసెంబులర్కి ఒక ట్రాన్స్లేటర్ అనే కావాలి. ఎందుకు? అసెంబుల్ లాంగ్వేజ్ని మిషన్ కోడ్లో మార్చడానికి. ఇది అసెంబుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎగ్జాంపుల్స్ కింద హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ సి, C++, జావా, ఒరాకిల్, బేసిక్స్, పాస్కల్, కోబాల్ ఎక్సెట్రా. ఇవనేది హై లాంగ్వేజ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హై లాంగ్వేజ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ బై
యూజింగ్ వేరియబుల్స్ ఆపరేటర్ ఎక్సెట్రా. ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో అనేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వేరియబుల్స్ని ఆపరేటర్స్ని యూజ్ చేస్తారు. వేరియబుల్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకునే ఒక నేమ్. ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ అవి ఆపరేటర్స్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిజిస్టర్స్ ప్రోగ్రామ్ షుడ్ బి హ్యావ్ స్టక్స్ అండ్ అబ్జర్వేషన్. ఈ వేరియబుల్స్ ఆపరేటర్స్ని వీటికి ఇన్స్టెడ్గా మనం యూజ్ చేసుకుంటాం. రిజిస్టర్స్కి మళ్ళీ స్టక్స్ అండ్ అబ్జర్వేషన్కి ఇన్స్టెడ్గా మనం వేరియబుల్స్ ఆపరేటర్ని మనం యూజ్ చేసుకుంటాం హై లెవెల్ లాంగ్వేజ్లో. 3 to 5 స్టేట్మెంట్స్ ఇన్ అసెంబుల్ లాంగ్వేజ్ విల్ బీ ఈక్వల్ టు 1 స్టేట్మెంట్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే లోడ్ బి, మూవ్ బిఎల్, ఏఎల్ ఇవన్నీ అసెంబుల్ లాంగ్వేజ్ ఉండే స్టేట్మెంట్స్. ఈ అన్ని స్టేట్మెంట్స్ ఒక్క హై లెవెల్ లాంగ్వేజ్లో ఉండే సి ఈక్వల్ టు A+B అనే ఒక్క స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సి ఈక్వల్ టు A+B అంటే సి మళ్ళీ బి కలిసి ఈ సిలో స్టోర్ అవుతుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ ఈ అసెంబుల్ లాంగ్వేజ్లో ఉండే అన్ని స్టేట్మెంట్కి ఈక్వల్. ఇప్పుడు మనం కంపైలర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లాంగ్వేజెస్ అయిపోయినాయి. కంపైలర్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం, అసలు కంపైలర్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ ఇంటూ మెషిన్ కోడ్. మనకు తెలుసు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది 3rd జనరేషన్ లాంగ్వేజ్. ఇది మామూలుగా మిషన్స్కి అర్థం కాదు, హ్యూమన్స్కి అర్థమవుతుంది. ఈ హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మిషన్కి అర్థమయ్యేలా మనం కన్వర్ట్ చేయాలి అంటే కంపైలర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ కంపైలర్ అనేది కంప్యూటర్లో ఉండడం వల్లే మనం రాసే కోడ్ కంపైలర్ని యూజ్ చేసుకొని ఆ మెషిన్ అనేది అర్థం చేసుకోగలుగుతుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ అసెంబ్లర్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. ఈ అసెంబ్లర్, కంపైలర్, ఇంటర్ప్రెటర్ అనేవి లాంగ్వేజ్, మనం రాసే లాంగ్వేజ్ని అంటే కోడ్ని ట్రాన్స్లేట్ చేసి జీరోస్ వన్స్ అంటే బైనరీ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్. ఆ మెషిన్ లాంగ్వేజ్లా మారుస్తుంది కాబట్టి కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది. అసెంబ్లర్ సేమ్ యాజ్ కంపైలర్. అసెంబ్లర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అసెంబ్లర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ కోడ్. అది అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ ఉండేది కదా, అంటే ఇవి అసెంబ్లీ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్. వీటిని అనేవి అది మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అసెంబ్లర్ అనేది. ఇక్కడ కంపైలర్ డెఫినేషన్ ఇచ్చారు. కంపైలర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ కోడ్. కంపైలర్ అనేది ఒక ప్రోగ్రాము, అది కంప్యూటర్ ఇన్సైడ్ ఉంటుంది, అదొక ప్రోగ్రామ్. అది ఏం చేసింది అంటే హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ఈజ్ ఏ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్. ఇంటర్ప్రెటర్ అనేది ఒక ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామే ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ అవుతుంది. దట్ కన్వర్ట్స్ ఈచ్ హై లెవెల్ స్టేట్మెంట్. మనం రాసే ప్రతి కోడ్లో ఉండే స్టేట్మెంట్ ఇంటూ కరస్పాండింగ్ మెషిన్ కోడ్. అది అనేది దాని కరస్పాండింగ్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ 1 స్టేట్మెంట్ ఎట్ ఈచ్ టైం. మొత్తం అంటే మన ప్రోగ్రామ్ అనేది మొత్తం ఒకేసారి రాస్తాం, కంపైల్ చేస్తాం. అది అనేది ఒకేసారి కన్వర్ట్ అవ్వకుండా అంటే ట్రాన్స్లేట్ అవ్వకుండా ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. క్యాన్ బి ట్రాన్స్లేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ. ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ అనేది ఇమీడియట్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ట్రాన్స్లేట్ అవుతుంది మెషిన్ కోడ్స్లోకి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది లింకర్ అరేంజెస్ ద ఆబ్జెక్ట్ కోడ్ మాడ్యూల్స్ దట్ హ్యావ్ బీన్ జనరేటెడ్ బై ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఇంటూ సింగిల్ ప్రోగ్రామ్. మనం తెలుసుకున్నాం హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తాం. తర్వాత కంపైలర్ ఏం చేసిద్ది, కంపైలర్ దాన్ని మెషిన్ కోడ్స్లోకి మార్చిద్ది, అంటే బైనరీ ఫార్మాట్లోకి మార్చిద్ది. అది మెషిన్ కోడ్ అర్థం చేసుకోగలరు. అలా మనం తెలుసుకున్నాం. ఇంటర్ప్రెటర్ ఏం చేసిద్ది, 1 by 1 ఆ కంపైలర్ చేసేది ఇంటర్ప్రెటర్ చేస్తుంది. కాకపోతే
స్టేట్మెంట్ 1 బై 1 చేస్తుంది, 1 బై 1 కన్వర్ట్ చేస్తుంది మెషిన్ కోడ్గా. అది అనేది కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని మొత్తం లింక్ చేసి ఒకే ప్రోగ్రామ్ లాగా కంప్యూటర్కి అర్థమయ్యేలా చేస్తుంది లింకర్. అంటే ఒక స్టేట్మెంట్ కన్వర్ట్ చేసింది కంపైలర్ అనేది బైనరీ ఫార్ములాలోకి, ఇంకోటి ఉంది స్టేట్మెంట్, అది కూడా కన్వర్ట్ చేసింది బైనరీ ఫార్మాట్కి. అప్పుడు ఇది వేరు కాకుండా దీనికి లింక్ ఉండిద్ది అని చెప్పడమే, లింక్ చేసి చెప్పడమే ఈ లింకర్ చేస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.